కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం నాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఇంటి వెనుక ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఇంటిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. డిగ్రీ విద్యార్థిని స్వాతి కరెంట్ షాక్తో మృతి చెందింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.700 అడుగులు వద్ద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్లు సిబ్బంది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, అంబులెన్స్ సర్వీసులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మల్టీజోన్ 1 పరిధిలోని పనిచేస్తున్న పలువురు ఎస్ఐలకు సిఐలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు 2012 బ్యాచ్కు చెందిన 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు ఇన్స్పెక్టర్లు పదోన్నతి కల్పిస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి త్వరలోనే సిఐలుగా పోస్టింగ్లు ఇవ్వనున్నారు. కాగా నిజామాబాద్ యూనిట్లో పనిచేసిన అద్దే పూర్ణేశ్వర్, బుర్ర నవీన్లకు సిఐలుగా పదోన్నతి లభించింది. సీజనల్ వ్యాధుల నియంత్రణ లక్ష్యంగా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. చెమురు సమస్యలు గ్యాస్ ధరలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై ₹39 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర ₹1691.50కు చేరింది. హైదరాబాద్లో ₹1935గా ఉంది. అటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏకతాటిగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, డిచ్పల్లి, భీమ్గల్, కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, కామారెడ్డి, బిక్కనూర్, ఎల్లారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462295459కు సమాచారం అందించాలని సూచించారు.